యాదగిరిగుట్ట పూర్తి చేసేశారు. ఆయన ఒక రకంగా ఇంకా నెక్స్ట్ వస్తే మళ్ళీ ఆ మెట్రో ఇంకా పొడిగిస్తానన్నారు. ప్రాజెక్టులు రకరకాలు ఉన్నాయి. ఆయన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆయన చెప్పిందంటే చేసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ ఫార్ములా చూసుకుంటే చేస్తే ఓటమి పాలయ్యారు, ఇక్కడ చేయకుండా చంద్రబాబు 2014లో ఓటమి పాలయ్యారు. లాజిక్ ఎక్కడ మిస్ అవుతుంది? చాలా తేడా ఉంది. ఈయన చేసిన చోట సక్సెస్ అయ్యాడు కేసీఆర్. హైదరాబాద్ బాగా చేశారు, హైదరాబాద్ ఓటర్లు ఆదుకున్నారు, నిలబడ్డారు. జిహెచ్ఎంసీ రంగారెడ్డి, మెదక్కు అవన్నీ కూడా సక్సెస్. అది పెద్ద భారీ గెలుపు కాదనుకుంటున్నాను. చాలా పెద్ద మార్పు అండి. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ గతంలో కార్పొరేషన్ లో పోటీ చేయడానికి కూడా ధైర్యం చేయలేకపోయిన పార్టీ ఒకప్పుడు. తర్వాత అదే ఓటరు మళ్ళీ వీళ్ళకి అండగా నిలబడ్డారు. మరి బీజేపీకి ఎందుకు 40 పైగా స్థానాలు వచ్చినాయి? ఏది జిహెచ్ఎంసీలో? అదే అనేది అప్పుడు ఆ రోజున అసంతృప్తి ఉంది, దాన్ని చల్లార్చగలిగాడు కేసీఆర్. రెండవది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గిఫ్ట్ కూడా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అందరినీ కలిపేసేసి మాయనకాలే వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పిందో, వీళ్ళు తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎవరు? ఆంధ్ర సెటిలర్స్ అనేవాళ్ళు తమని తాము ప్రూవ్ చేసుకోవచ్చు. అరే మేము ఇక్కడ ఉండి కాంగ్రెస్ని గెలిపించామంటే సెటిలర్స్ అందరూ తెలంగాణకు వ్యతిరేకం అనే ఫీల్ పడిపోతుంది అన్నటువంటి కోపం, అంటే భయం. ఆ భయం కేసీఆర్ని గెలిపించింది. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా సేఫ్గా ఉన్నారు ఈ 10 years నుంచి. అంతకుముందు వాళ్ళకి కాంగ్రెస్ టైంలోనే నరకం అనుభవించారు. ఎందుకని? తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ టైంలో బీఆర్ఎస్ దానికి ఎదిరించి వాడేది. కాబట్టి ఆ టైంలో సఫర్ అయినటువంటి వాళ్ళు తర్వాత చాలా సుఖమైన జీవితాన్ని అనుభవించారు. దాన్ని